అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఇంటింటి సమస్యకు పరిష్కార మార్గం దొరికిందా? 2 లక్షల పెన్షన్ల కొత్త పెన్షన్లు మంజూరు అని మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసినటువంటి విధానాన్ని తెలంగాణ ప్రజలు ఏ విధంగా తీసుకుపోతా ఉన్నారు? సరే 2 లక్షల పెన్షన్లు అయితే 2 లక్షల పెన్షన్లే, మరి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలనే విషయాల మీద ఎంతో ఆతృతగా చూస్తున్నటువంటి తెలంగాణ ప్రజల కోసం ఈ వీడియోలో అర్హతలు, అలాగే ఇక్కడ దరఖాస్తు చేసుకోవాలి, మరి ఈ 2 లక్షల పెన్షన్లు 33 జిల్లాలో ఎక్కడ పంచబోతా ఉన్నారు, ఏ వర్గాలకు, వృద్ధులకా, దివ్యాంగులకా, వితంతువులకా, బీడీలు చేసుకుంటోళ్ళకా, కళ్ళగీత కార్మికులకా, చేనేత కార్మికులకా, ఎవరికి ఇవ్వబోతా ఉన్నారు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పబోతా ఉన్నా. వీడియోను చివరి వరకు చూసే బాధ్యత మీది. కామెంట్ కూడా పెట్టాలి. చాలా మంది కామెంట్ పెట్టి నీకు చచ్చిపోతూ ఉన్నారు. ఎందుకయ్యా గంత సోమరిపోతాం? కింద అక్షరాలతో రాసిన సరే మైకి పెట్టి అల్లల్లని చెప్పిన వస్తుంది. గదానికి కూడా గింతన. ఇక ముఖ్యంగా తెలంగాణలో వచ్చినటువంటి ఈ విషయాన్ని మీకు చెప్పి, ఇగో కొత్తగా 2 లక్షల మందికి చేయూత పింఛన్లు, డిప్యూటీ సీఎం కీలక ప్రకటన. ఎన్ని లక్షల మందికి పింఛన్లు మంజూరు కావాలో మరి 2 లక్షల మందికి అయితే పింఛన్లు కొత్త వాళ్ళకు మంజూరు చేయడం జరిగింది. అది ఎవరెవరికి? తెలంగాణ బడ్జెట్ 2026-27లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 2 లక్షల మందికి చేయూత పింఛన్లు మంజూరు చేసింది. అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ ఏడాది నుంచే పింఛన్ల పంపిణీకి నిధులు కేటాయించనున్నట్లు బట్టి తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా చాలా ఏళ్ళుగా పింఛన్ల కోసం నిరీక్షిస్తున్నటువంటి అర్హులైన నిరుపేదలకు సామాజిక భద్రత లభించనుంది. న్యాయంగా నమ్ముతున్నామా? నిజానంగా ఇది తెలుసుకుంటున్నామా? ఎన్ని లక్షల మందికి కావాలి? 2 లక్షల మందికి ఇస్తూ ఉన్నారు. మరి ఎవరికి? ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలు, వృద్ధులు, అభాగ్యులకు తీపి కబురు అందించింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక బడ్జెట్ ప్రసంగంలో భాగంగా డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క చేసినటువంటి ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరో 2 లక్షల మంది చేయూత పింఛన్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. గత కొంతకాలంగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు ఈ నిర్ణయంతో ఊరట లభించినట్లయింది. వాస్తవానికి లభించినట్లయిందా? మరి ఎంతమంది పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అలాగే ఎవరెవరికి పింఛన్లు ఇవ్వాలి, సరిపోవా అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. తాజా బడ్జెట్ 2026-27 ముఖ్య అంశాలు. కొత్త పింఛన్లు. రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకము కింద కొత్తగా మరో 2 లక్షల పింఛన్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. బడ్జెట్ కేటాయింపులు. ఈ పింఛన్ల కోసం బడ్జెట్లో తగిన నిధులు ప్రభుత్వం కేటాయించింది. సరే, బాగానే ఉన్నదనుకో. ప్రస్తుత పింఛన్ల వివరాలు. తెలంగాణలో ప్రస్తుతం ఆసరా పింఛన్ కింద వివిధ వర్గాలకు అందుతున్న పింఛన్ మొత్తాలు ఇలా ఉన్నాయి. దివ్యాంగులకు నెలకు 4,016 ఎవరు తింటా ఉన్నాడో కానీ 4,000 ఇస్తా ఉన్నాడు అనుకో. వృద్ధులకు, వితంతువులకు, ఇతరకు నెలకు 2,000 రూపాయలు. వయోపరిమితి. వృద్ధాప్య పింఛన్ కోసము 57 ఏళ్ల వయసు ఉంది. అంటే 57 ఏళ్ల వయసు ఉన్నోళ్ళు వృద్ధాప్య పింఛన్కి అర్హులు. ఇప్పుడు కూడా కొత్త లిస్టు కూడా అది. కొత్త లిస్టులో కూడా ఈ యొక్క వయసు ధృవీకరణ జరగాలి. ఎందుకంటే ఆధార్ కార్డు నమ్మేది లేదు, రేషన్ కార్డులో నమ్మేది లేదు. ఎందుకంటే ఇప్పుడు నా వయసు 58 ఏళ్ళు, మీరు నమ్ముతారా? మరి వేసుకున్న ఆధార్ కార్డు మీద ఆధార్ కార్డే పరిణామంగా తీసుకుంటే నాకు కూడా పింఛన్ ఇవ్వాలి కదా. ఇప్పుడు 2,000 4,000 ఏదో ఒక పింఛన్ నేను దరఖాస్తు చేసుకోవాలి. అట్లా ఎంతమంది ఆధార్ కార్డు మీద డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకున్నారు? ఏది? పింఛన్ కోసం. ఇక్కడ నాటువంటి కక్కుర్తి పడుడుకు అర్హులకు, పాపం ముసలోళ్ళకు, బీడీలు చేసుకుంటోళ్ళకు, వాళ్ళకు ఎవరికి పింఛన్లు రాకుండా పోతూ ఉన్నాయి. ఎందుకంటే నా వయసుకు పింఛన్కి సంబంధం ఏమైనా ఉందా? లేదు. కానీ ఏం చేస్తాం మరి? ఆడ చూపిస్తాం కదా ఆధార్ కార్డు. సార్ ఆధార్ కార్డు ఇది కాదా? 58 సంవత్సరాలు అంటే నాకు సంవత్సరం కింది నుంచి పింఛన్ రావాలి. అది లొల్లి. ఇట్లా జరుగుతూ ఉన్నటువంటి విధానాల్లో ప్రభుత్వం కొంచెం ఆచి తూచి అడిగేయాలి. ఇక పింఛన్ పెంపు పైన అప్డేట్.
ఎన్నికల హామీల మేరకు దివ్యాంగులకు 6,000 ఇతరులకు 4,000 వరకు పింఛను పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నప్పటికీ తాజా బడ్జెట్ పెంపు పైన స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. అంటే గింత పెంచుతామని చెప్తలేరు అంటూ, పెంచుడు ఖాయం కానీ గింత పెంచుతామని లేదు. అయితే ఏప్రిల్ నుంచి 2026 నుంచి పెంపు ఉండవచ్చని కొన్ని నివేదికలు సూచిస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యమైన లింకులు: స్థితిని తనిఖీ చేయడం, మీ పింఛని దరఖాస్తు లేదా చెల్లింపు స్థితిని ప్రజాపాలన ఫోల్డర్ లేదా చేయూత ఫోల్డర్ ద్వారా ఆధార్ నంబర్ లేదా పింఛని ఐడి ఉపయోగించి తనిఖీ చేయవచ్చు. ఇక్కడ ఏంటంటే, నేను పింఛన్ దరఖాస్తు చేసుకోవాలంటే ప్రజాపాలన వెబ్సైట్కి వెళ్ళి లింకును క్లిక్ చేసి పింఛన్కి అప్లై చేసుకునే ఆప్షన్ వచ్చిందా రాలేదా చూసుకోవాలన్నట. కానీ అవసరం లేదు. పింఛన్కి అవసరము కొత్త పింఛన్లు మంజూరు అంటే గ్రామ సభలు పెడతారు. అలాగే పట్టణాల్లో ఉండేటోళ్లకు మున్సిపాలిటీ కార్యాలయాలు అనౌన్స్ చేసి తర్వాత వాళ్ళ ఏరియాల వారీగా తీసుకుంటారు. దీనికి ఆగపడాల్సిన అవసరం లేదు. ఏదో ఇచ్చిరు కదా అని ఇష్టం వచ్చినట్టుగా అవసరం లేదు. ముఖ్య గుర్తింపు: పెన్షన్ల పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం ముఖ్య గుర్తింపు ఏంది అనేది అది కూడా చూడాలి. ఫేస్ గుర్తింపట. ఇక గీడ అసలు కథ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పథకం కింద ద్వారా పింఛన్ల పెంపు కసరత్తు చేస్తోంది. దీనికి ప్రకారం సాధారణ పింఛను 4,000, దివ్యాంగుల పింఛని 6,000కు పెంచే అవకాశం ఉంది. ఈ పెంపులో విడతల వారీగా అమలు కానుంది. డైరెక్ట్ కాదు, విడతల వారీగా. 4,000 చేసుడు కాదు, మళ్ళీ ఇంకా విడతల వారీగా. సరే, ఒకవేళ 4,000 చేసినా 2 లక్షల మందికి ఇచ్చారు కదా, ఇంకా 10-15 లక్షల మంది ఉంటే తేపకో 2 లక్షలు, తేపకో 2 లక్షలు, తేపకో 2 లక్షలు అంటే ఎప్పటికీ సాగుతూనే ఉంటుంది ప్రక్రియ. మనం దరఖాస్తు చేసుకోవచ్చు, ఆగపడాల్సిన అవసరం లేదు. అట్లా విడతల వారీగా పెంచే అవకాశం ఉంది. ఈ పెంపు విడతల వారీగా అమలు కానుంది. ప్రస్తుతము వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు 2,016, దివ్యాంగులకు 4,016 అందుతూ ఉన్నాయి కదా. ముఖ్యమైన వివరాల్లోకి వెళ్తే పథకం పేరు ఆసరా పింఛని, ప్రస్తుత పింఛని, వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ రోగులు, డయాలసిస్ రోగులు, అలాగే వీళ్ళకు 2,016, దివ్యాంగులకు 4,016 అందుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ నిర్ణత పెంపు వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 నిజంగా ఇది జరిగితే మిగతా వాళ్ళు ఊకుంటారా? 2 లక్షల మందికి ఇక్కడ ఎన్ని రకాల పింఛన్లు ఉన్నాయా? వృద్ధులు 1, వితంతువులు 2, గీతా కార్మికులు 3, చేనేత 4, ఒంటరి మహిళలు 5, డయాలసిస్ రోగులు 6, ఎయిడ్స్ 6, డయాలసిస్ 7, దివ్యాంగులు 8. ఈడనే 8 ఉన్నాయి. ఇంకా మనకు తెలియని ఇక్కడ బీడీలు వచ్చిరా, బీడీ కార్మికులు రాలే, బీడీ కార్మికులు ఇయ్యలే, బీడీ కార్మికులు 1, ఇంకా వేరేటోళ్ళు వితంతువులు ఉన్నారు. ఓకే, ఇంకా వేరే వర్గాల వాళ్ళని తీసుకుంటే కూడా 12 రకాల పెన్షన్లు ఇవ్వాలి, 12 రకాల పెన్షన్లు పెంచాలి. మరి 2 లక్షల పెన్షన్లు ఏ వర్గానికి పెంచుతారు? అది మనకు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి స్పష్టంగా పోతూ ఉంది. ఎందుకంటే ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అయిపోయిన తర్వాత దీని మీద పక్కా నివేదిక ఇవ్వబోతా ఉన్నదనే విషయం తెలుస్తూ ఉంది. మరి ఇంకా విడతల వారీగా అంటే ఈ 2 లక్షలు పెంచగానే మరో 2 లక్షల, మరో 4 లక్షల ఈ రకంగా పెంచుకుంటూ పోతుందనే ప్రభుత్వం విధానము మీకు ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయండి. ఈ 2 లక్షల పింఛన్లు సరిపోతాయా పెంపు అనే విషయాన్ని కూడా కామెంట్ చేయాలని కోరుకుంటూ, ప్రతి తెలంగాణ బిడ్డలకు ఇంటింటి సమస్య ఇది, ప్రతి ఒక్కరి సమస్య కాబట్టి ప్రభుత్వం తొందరగా నిర్ణయాలు తీసుకొని ఈ పెన్షన్ల విభాగంలో అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం మా ఛానల్ తరఫున. జై తెలంగాణ, జై ప్రజాపాలన.